సో దీనిలో ఏం చేస్తారంటే ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ ఇక్కడ ఒక +2 రాసి -2 రాయండి డివైడెడ్ బై x + 2 హోల్ క్యూబ్ dx. సో సపరేట్ చేసేసేయండి, క్యాన్సిల్ చేసేసేయండి. ఏమొస్తుంది చెప్పండి? ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ క్యాన్సిల్ చేసిన తర్వాత ఇక్కడ ఏమొస్తుంది? x + 2 హోల్ స్క్వేర్ వస్తుంది -2 డివైడెడ్ బై x + 2 హోల్ క్యూబ్ dx. ఇప్పుడు దీనిలో ఒక దాన్ని మీరు ఏమనుకోవాలంటే f(x) అనుకోవాలి, ఇంకోటి ఆటోమేటికల్ గా మీకు ఏమవుతుంది? f'(x) అవుతుంది. సో దీనిలో దేన్ని f(x) అనుకుంటారంటే ఈ వాల్యూ మొత్తాన్ని f(x) అనుకోండి. ఆటోమేటిక్ గా ఇంక్లూడింగ్ మైనస్ తో సహా ఈ వాల్యూ ఏమవుతుందంటే f'(x) అవుతుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని చూద్దాం. f(x) సపోజ్ f(x) బదులు నేను 1/x + 2 హోల్ స్క్వేర్ అని తీసుకున్నాను. అప్పుడు f'(x) ఏమవుతుందంటే ఇట్ లుక్ లైక్ 1/x స్క్వేర్ -2/x³. సో -2/x³ అంటే x + 2 హోల్ క్యూబ్ అంటే f'(x) వచ్చింది కాబట్టి. సో నౌ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ e పవర్ x ఇంటూ f(x). అంటే ఆన్సర్ ఏమొస్తుందంటే e పవర్ x ఇంటూ 1/x + 2 హోల్ స్క్వేర్ అంటే డివైడెడ్ బై x + 2 హోల్ స్క్వేర్ ప్లస్ c. ఇది ఆన్సర్. నోట్ చేయండి. సార్ ఇక్కడ స్క్వేర్ ఎట్లా అవుతుంది? ఇదా సార్ ఈ x + 2 అను x + 2 హోల్ క్యూబ్ డివిజన్ చేసుకున్నప్పుడు క్యాన్సిల్ అయిపోతుంది కదా, స్క్వేర్ వస్తుంది. ఓకేనా? ఓకే, కాపీ చేస్తారా? సార్ 1 మినిట్. సార్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 176. 176 చూడండి. 176 e పవర్ x ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 - x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 + x² హోల్ స్క్వేర్ dx. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఆలోచించండి. ఎలా సాల్వ్ చేస్తారు? న్యూమరేటర్ లో ఉన్న 1 - x హోల్ స్క్వేర్ ని ఏమని రాస్తారంటే a - b హోల్ స్క్వేర్ లాగా ఎక్స్పాండ్ చేయండి. డినామినేటర్ అలాగే పెట్టుకోండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, సో అలా నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 176 ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ ఇక్కడ వాల్యూ ఏమని ఇచ్చారు? 1 - x హోల్ స్క్వేర్ 1 - x హోల్ స్క్వేర్ డివైడెడ్ బై 1 + x² హోల్ స్క్వేర్ 1 + x² హోల్ స్క్వేర్ dx. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1 - x హోల్ స్క్వేర్ అంటే 1 + x² -2x డివైడెడ్ బై 1 + x² హోల్ స్క్వేర్ dx. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ e పవర్ x. సపరేట్ చేయండి. సపరేట్ చేస్తున్నాను. 1 + x² డివైడెడ్ బై 1 + x² హోల్ స్క్వేర్ -2x బై 1 + x² హోల్ స్క్వేర్ dx. ఏమన్నా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసేయండి. 1 + x² క్యాన్సిల్. ఇంటిగ్రల్ e పవర్ x ఇంటూ 1/1 + x² -2x బై 1 + x² హోల్ స్క్వేర్ dx. సో వీటిలో దేన్ని f(x) అంటారు? ఏది f'(x) అవుతుంది? ఇది f(x) అయితే ఇది ఆటోమేటిక్ ఏమవుతుంది? f'(x) అవుతుంది. ఎలాగో క్రాస్ చెక్ చేద్దాం ఒకసారి. f(x) = 1/1 + x². f'(x) = 1/x కి ఆన్సర్ ఎంత?
1/x ఆన్సర్ ఎంత -2/x², -2/1 + x² బట్ ఇది x కాదు 1 + x² కాబట్టి ఇంటూ 2x. ఇది 1 వస్తుంది. ఓకే, సో ఆన్సర్ ఎంత వచ్చింది ఇక్కడ -2x/1 + x²². సో ఇది f'(x) సెకండ్ వన్. కాబట్టి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ e⁻x ఇంటూ f(x) అంటే e⁻x ఇంటూ f(x) అంటే 1/1 + x² + c. ఓకే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 177. Question number 177. Integral 2 - sin 2x/1 - cos 2x into e⁻x dx equal to how much? Copy చేయండి. Integral 2 - sin 2x/1 - cos 2x into e⁻x dx. So ఈ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. వెరీ ఈజీ. Question number 176. Integral e⁻x into 177. e⁻x into 2 - sin 2x divided by 1 - cos 2x. 1 - cos 2x dx. So this is equal to ఏం తీసుకుంటారు? సేమ్ ఇంటిగ్రల్ e⁻x of 2 - sin 2x divided by 1 - cos 2x అంటే write down 2 sin² x dx, that is equal to integral e⁻x into 2/2 sin² x 2/2 sin² x minus sin 2x by 2 sin² x dx. 2 cancel. Integral e⁻x of cosecant సార్ square ఎన్నో x క్వశ్చన్ minus సార్? 177. Sin 2x and 2 cancel. Okay, cos x by sin x అమ్మ cot x వచ్చి cot x dx. ఎందుకంటే sin 2x అంటే మనకు ఆల్రెడీ వెల్ నోన్ రిజల్ట్ 2 sin x cos x. 2 క్యాన్సిల్. డినామినేటర్ లో ఒక 2 ఉంది. ఒక sin x క్యాన్సిల్. డినామినేటర్ లో ఒక sin, న్యూమరేటర్ లో ఒక cos మిగిలితే సో cot x. సో వీటిల్లో మీరు దేన్ని f(x) అంటారు, దేన్ని f'(x) అంటారు అంటే మైనస్ తో సహా f(x) అనుకుంటే కొసికెంట్ స్క్వేర్ ఏమవుతుందంటే f'(x) అవుతుంది. కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ గా మీకు e⁻x ఇంటూ f(x) అంటే e⁻x ఇంటూ f(x) అంటే మైనస్ cot x. కాబట్టి ఆన్సర్ మైనస్ e⁻x ఇంటూ cot x ప్లస్ c. ఓకే, చేసారా? దీనిలో డౌట్ ఉందా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం 179.
179. ఆన్సర్ e పవర్ x ఇంటూ f ఆఫ్ x అని చెప్పి f ఆఫ్ x ఎంత అని అడుగుతున్నారు. క్వశ్చన్ ఇంటిగ్రల్ 3 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ 2x ప్లస్ x స్క్వేర్ ఇంటూ e పవర్ x dx. ఓకే, ఇంటిగ్రల్ e power x of 3 minus x square by 1 minus 2x plus x square dx. Okay, so this is equal to integral e power x into 3 minus x square divided by, దీన్ని సింపుల్ గా మీరు ఏమైనా రాయొచ్చు అంటే x minus 1 whole square or 1 minus x whole square, whatever it is. ఏదో ట్రై పర్లేదు. x minus 1 whole square or 1 minus x whole square, no problem. So this is equal to integral e power x, దీన్ని 2 plus 1 minus x square రాయండి, divided by 1 minus x whole square రాయండి. x minus 1 whole square అన్న 1 minus x whole square అన్న రెండు ఒకటే, ఏం కాదు. ఇంటిగ్రల్ e పవర్ x సపరేట్ చేయండి, సపరేట్ 2 by 1 minus x whole square plus 1 minus x square by 1 minus x whole square dx. Okay, that is equal to integral e power x into 2 by 1 minus x whole square plus ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అవుతాయండి. క్యాన్సిల్ అయితే ఏం మిగులుతుంది చెప్తారా? 1 plus x 1 plus x by 1 minus x dx. వీటిలో ఏది f of x, ఏది f dash x? మీకు ఇక్కడ షార్ట్ కట్ చెప్పాను, గుర్తుందా? ax plus b by cx plus d. What is the derivative? What is d by dx of ax plus b by cx plus d? ad minus bc, ad minus bc by cx plus d whole square. ఇలా ad minus bc by cx plus d whole square. ఓకే, దీనికి అప్లై చేయండి. అప్పుడు ఎంత? 1 plus x by 1 minus x half x. ad minus bc అంటే ఎంత వస్తుంది? -1 minus 2 by 1 minus x whole square, minus x కి డెరివేటివ్ -1 ఉంది, ప్లస్ అయిపోతుంది అక్కడ. అంటే ఇది f of x అనుకోండి, ఇది f dash x అవుతుంది. ఓకే, ఇది అర్థమైందా మీకు? ఇది f of x అనుకుంటే ఇది f dash x అవుతుంది. ఎలాగో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నౌ టేక్ f of x is equal to, చక్కగా రాసుకోండి, x plus 1 by minus x plus 1. This implies f dash x is equal to f dash x is equal to ad minus bc. What is ad? x into 1 1 minus of minus plus 1 2 by minus x plus 1 whole square. అర్థమైందా మీకు ఇది? ad minus bc. ఓకే, ad minus bc. ఓకే, అర్థమైందా? అర్థం కాలేదా? ఇక్కడ కోఎఫిషియంట్ 1, ఇక్కడ కోఎఫిషియంట్ 1. ఓకే, జార్ చూడండి, x plus 1 by minus x plus 1. ఇది a, ఇది b, ఇది c, ఇది d. ad means
1 into 1 1 minus BC 1 into minus 1 minus 1 by Cx plus D whole square like this. Cx plus D and the same denominator square. 1 minus half minus plus 2. ఇదే కదా నేను రాసిన. ఓకే, సో ఇది f of x, ఇది f dash x వస్తుంది కాబట్టి ఆన్సర్ ఈస్ e power x into f of x plus c, అంటే e power x into f of x అంటే 1 plus x by 1 minus x plus c ఆన్సర్. ఓకే, అర్థమైంది మీది? Yes, sir. సార్ ఒక్క నిమిషం ఉంచరా. ఓకే.